హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విజయవాడ నుంచి వైజాగ్ అయితే వెళ్తున్నాం. మన బండిలో అయితే 2 జనరేటర్ సెట్లును ఒక 5 ఇన్వర్టర్లు లోడ్ అయినాయి. మనకు అన్లోడింగ్ అయితే 2 పాయింట్లో ఉంటుంది. 2 జనరేటర్లు ఒక చోట, 5 ఇన్వర్టర్లు ఒక చోట. నైట్ వచ్చేసి బండి ఇక్కడ పార్కింగ్లో పెట్టేసాను. లారీ పార్కింగ్ ఉంటే గాజువాకలో. అక్కడి నుంచి మనం వెళ్ళాల్సింది ఆటోనగర్లోకి వెళ్ళాలి. ఆటోనగర్లో మనకి అన్లోడ్ పాయింట్కి అయితే వచ్చేసాను. క్రెయిన్ రావాలి. క్రెయిన్ కోసం అయితే వెయిట్ చేయాలి మనం. క్రెయిన్ వచ్చిన తర్వాత అన్లోడ్ చేస్తా అన్నారు 2. ఈ 2 జనరేటర్ సెట్లు మనం ఇక్కడ దింపేయాలి. దింపేసి ఇన్వర్టర్ బాక్సుల మటుకి వేరే పాయింట్కి వెళ్ళాలి. అది లంకిలపాలెంలో వైజాగ్ ఫార్మా సిటీలోకి వెళ్ళాలి. తప్పుకో నువ్వు. రెండో పాయింట్కి అయితే మనం వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్లు వెళ్ళాలి.
లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇది వైజాగ్ ఫార్మా సిటీ. మనకు గేట్ పాస్ కావాలి. గేట్ పాస్ కోసం అయితే బయట కూర్చోమన్నారు. బిల్స్ అవి కంప్లీట్ అయినా గేట్ పాస్ ఇస్తా అన్నారు. అప్పటి వరకు మనం బయటే కూర్చోవాలి. గేట్ పాస్ అయితే వచ్చింది మనకి. ఇక లోపలికి వెళ్ళిపోవచ్చు. దగ్గర మనకి 4 గంటలు పట్టింది గేట్ పాస్ రావడానికి. 12ంటికి వచ్చాను నేను ఇక్కడికి. సాయంత్రం 3 అయింది. 3 వరకు కూర్చోబెట్టారు బయటే. అన్లోడ్ అయ్యి గేట్ బయటకు వచ్చేసరికి మనకి 6 అయిపోయింది. డైరెక్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో పెట్టేసి లంకెలపాలెంలో ఇక్కడే ఉండాలి ఈ పూటకి మనం. రేపు మార్నింగ్ ఏమన్నా లోడ్ ఉంటే చూస్తా అన్నారు. లేకపోతే రేపు కూడా ఇక్కడే ఉండాలి. ఒక రోజంతా ఆఫీస్లోనే ఉన్నాను. లోడ్ ఏం లేదు. తర్వాత రోజుకు లోడ్ దొరికింది. సిటీలోకి అయితే వెళ్తున్నాను. ఇసుక తోట వెళ్ళి అక్కడ ప్యాకింగ్ మెటీరియల్ ఉన్నాయి, అవి తీసుకుని మళ్ళీ గాజువాక రావాలి. గాజువాక మనకు లోడింగ్ పాయింట్. ఇంటి సామాన్లు ఉన్నాయి. ఇంటి సామాన్లు విజయవాడకి తీసుకెళ్ళాలి. లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం మనం. గాజువాక లోపల ఈ అపార్ట్మెంట్లోంచి మనకు లోడు. ఇంటి సామాన్లు ప్యాకింగ్ చేస్తున్నారు పైన. ఆ ప్యాకింగ్ అయ్యి కంప్లీట్ అయిన తర్వాత లోడ్ చేస్తారు మనకి. లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. అయ్యేసరికి 5 6 అయింది. లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పట్టా కట్టేసుకున్నాం మనం. తీసుకొచ్చేసి బయట పెట్టేశాను. ఒక కప్పు టీ తాగేసి అయితే మనం స్టార్ట్ అవుతాం ఇక్కడి నుంచి. లంకెలపాలెం జంక్షన్లో ఉన్నాం మనం. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఈ జంక్షన్ దాటితే ఇంకెక్కడ ట్రాఫిక్ ఉండదు మనకి. అనకాపల్లి హైవే ఎక్కేస్తాం మనం. టీ తాగుదామని పక్క ఆపేసాను. ఇప్పుడు టైం 12 అయింది. ఇంకో 1 2 గంటల్లో వెళ్ళిపోతాను విజయవాడకి.